26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నమస్తే. ప్రస్తుతం కొన్ని సెన్సేషనల్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. అందులో ప్రప్రథమంగా పూడి శ్రీహరి, జగన్మోహన్ రెడ్డి మాజీ సిపిఆర్ఓ తాజాగా అరెస్ట్ అయినట్లుగా సమాచారం. బెంగళూరులో ఆయన కుప్పం పోలీసు అదుపులో తీసుకున్నారని. సో ఇది రాజకీయ కక్ష లేదా చట్టం తన పని తను చేసుకుపోతుందా, మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఒక తంతు. అలాగే నిన్న మాజీ ప్రభుత్వ సలహాదారుడైన సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు? ఒక ప్రక్కన ఈ గూగుల్ డేటా సెంటర్ అనేది శంకుస్థాపన కార్యక్రమం. సో దాన్ని ఏమన్నా డైవర్ట్ చేయడం కోసం, లేకపోతే ఇంకొక ఇతరత్ర కారణాలు, అంటే డీజిల్ పెట్రోల్ కొరత అని చెప్పేసి చూపే ప్రయత్నమా? అలాగే నిన్న నారా లోకేష్ ఒక స్టేట్మెంట్ చేశారు, గూగుల్ వర్సెస్ గొడ్డలి అని చెప్పేసి. ఇప్పుడు దాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క అన్నారు. సో ఆ ఇంకొక లెక్కలో భాగంగానే శ్రీహరి ఏమైనా అరెస్ట్ కాబడ్డా ఏంటి, ఏం జరగబోతుంది అనే అంశాలు మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ మరియు రాజకీయ విశ్లేషకులైనటువంటి శ్రీనివాస్ గారు మనతో. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ముందుగా ఈ పూడి శ్రీహరి, జగన్ మాజీ సిపిఆర్ఓ అరెస్టుని ఎలా చూడాలంటారు? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అరెస్ట్గా చూడాలి. తనేదో జర్నలిస్ట్ అని, లేకపోతే బీసీ జర్నలిస్ట్ అని ఇప్పుడు కులం పేరుతో కూడా తీసుకొచ్చింది. ఆ ముసుగు తొలగిపోయింది. రైట్. ఇప్పుడు తొండ ముదిరి ఓసరు వెళ్ళినట్టుగా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఆయన నేను జర్నలిస్ట్ అంటే ఒకప్పుడు, అది ఒకప్పుడు కదా. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులుగా వీళ్ళు బాధ్యతలు తీసుకున్నారో, ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారుగా పనిచేశాడు. అంతే కదా. ఆయన ఏంటి సకల శాఖ మంత్రి అన్నారు. లేకపోతే ఈయన పూడి శ్రీహరి, ఈయన సిపిఆర్ఓగా పనిచేశారు. ఈయన కూడా ఇప్పుడు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ఇది ఒక జర్నలిస్ట్ అరెస్ట్ గానో దాన్ని ఎట్లా పరిగణిస్తారు? దాన్ని ఉపయోగించుకునేదో సానుభూతి పొందాలనో లేదు బీసీ ట్యాగ్ లైనో ఇవి వర్కౌట్ కావు. ఇక్కడ ఏంటి, తను పెట్టిన పోస్ట్ నరహంతకుడు చంద్రబాబు, హిట్లర్ సిబిఎన్, హత్య రాజకీయాలకి ఆద్యుడు, అటు అప్పింగళి దశరథరాం, మల్లెల బాబ్జీ, వంగవీటి రంగా, లేదు రాజారెడ్డి హంతకులు, వీళ్ళందరినీ చూపించి ఆ చంద్రబాబు ఆయన చేతిలో కత్తి ఆ పోస్టర్ షేర్ చేయటం. అవును. అదేంటది? ముఖ్యమంత్రి. అవును. మీరు విమర్శిస్తోంది తెలుగుదేశం అధినేతను కాదు, ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధమైన పదవి. 5 కోట్ల మంది ముఖ్యమంత్రిపై ఈ విధమైన పోస్టులు పెడతారా? డిప్యూటీ సీఎంపై ఈ విధమైన పోస్టులు పెడతారా? ఇది మనం అంటోంది కాదు, న్యాయస్థానాల అక్షంతలు. అదే కదా. అనాగరికం అన్నది, అనైతికం అన్నది, అరాచకం అన్నది, అరాచకం, సంస్కారహీనం అన్నది. అవును. అంటే అనాగరికుడిగా, సంస్కారహీనుడిగా, సంస్కారహీనుడిని అరెస్ట్ చేశారని చెప్పేసి ఎందుకు అనుకోవట్లా? అంతే కదా. ఇవాళ ప్రజల్లో చర్చ అదే కదా జరిగేది. ఇప్పుడు ఒకటి ఇక్కడ మనం అంతకుముందే ఆయన్ని అరెస్ట్ చేశారు, కుప్పంలో ప్రవేశపెట్టారు, జ్యుడిషియల్ రిమాండ్ ఏదో ఇవ్వలేదు. అవును, జ్యుడిషియల్ రిమాండ్ ఇవ్వాల. మ్యాజిస్ట్రేట్ ఇవ్వకపోతే హైకోర్టు ఏం చేసింది, ఆ ఆర్డర్ సస్పెండ్ చేసింది. అవును. దానిపైన ఇప్పుడు వీళ్ళేంటి మధ్యంతర బెయిల్ కోసం సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అవును. నిన్న సుప్రీంకోర్టు ఏం చేసింది, హైకోర్టులో తెలుసుకోండి అంది. అప్పటిదాకా మేమేం ఉపశమనం ఇవ్వలేమని కూడా చెప్పింది. ఎందుకంటే వాళ్లే బాధితులు, కోర్టులే బాధితులు కదా. అవును. జడ్జీలే బాధితులు కదా. ఇప్పుడు జడ్జి తీర్పిస్తారు, తీర్పిస్తే ఆ జడ్జి మీద నువ్వు పోస్ట్ పెడతావా? పెడతారుగా. కామెంట్స్ పెడతావా? వాళ్ళకి ఎవరు అతిథులు కాదండి. అంటే ఇష్టారాజ్యంగా మీ అభిప్రాయాలు వెలిబుచ్చటానికి సోషల్ మీడియా అదేమి వేదిక కాదు అని హైకోర్టు, సుప్రీంకోర్టే చెప్పాయి. ఇప్పుడు జడ్జీలపై అసలు ఆ కేసు ఏమైంది, సిబిఐకి ఇచ్చారు. అవును, మీకు గుర్తుండే ఉంటుంది. కరెక్ట్. ఆ కోవిడ్ టైంలో పెట్టిన పోస్టులు, ఆ రోజు ఆ 3 క్యాపిటల్స్ దానిపైన జడ్జీలు తీర్పిచ్చారు. దానికి క్వారంటైన్లో వేయాలి, వీళ్ళందరం తీసుకెళ్ళని ఏదో చెప్పినట్టున్నారు. ఇప్పుడు ఒకటి దానిపై సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించారు. ఒక 49 మందిని నిందితులుగా గుర్తించారు. అందులో 11 మందిని అరెస్ట్ చేశామన్నారు. ఒక 13 గ్యాడ్జెట్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ఒక 6 మీద ఏమో ఛార్జ్ షీట్ ఫ్రేమ్ అయింది. అవును. ఆ కేసులో అదేంటి అసలు, అందులో విజయసాయి రెడ్డి ఉన్నాడు, మీకు గుర్తుండే ఉంటుంది. కొమ్మినేని శ్రీనివాసరావు ఉన్నాడు, ఆ పంచ్ ప్రభాకర్, ఆమంచి కృష్ణమోహన్, అందరూ ఉన్నారు ఆ కేసులో నిందితులు. రైట్. సిబిఐ చేపట్టిన ఆ కేసు కూడా ఒక కొలిక్కి తీసుకురాలేదంటే దాన్ని చూసే కదా వీళ్ళు ఇప్పుడు మళ్ళా సిబిఐ అంటే అంతే కదా సార్, ఏది కులికి రాదు కదా.
మనం క్రొత్త ఏం కాదు కదా, చాలా కేసులు చూసాంగా. అదొక జేబీఐగా మారిందన్న చెడ్డ పేరు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జగన్ కేసులతో ఎంత డైల్యూట్ అయింది, ఎంత డిమారలైజ్ అయింది. మీ ఎస్పీ మీద కేసు పెడితేనే మీకు కనీసం చీమ కుట్టినట్టు లేకపోతే, అవును, అంటే మీరు అరెస్ట్ చేయడానికి వస్తే 3 రోజులు గెస్ట్ హౌస్ లో మీరుండి చేతులు ఎత్తేసారు. అప్పుడు అవినాష్ రెడ్డి కర్నూలు ఇష్యూ విశ్వభారత్ హాస్పిటల్ దగ్గర, అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో దర్యాప్తు సంస్థలు, కోర్టులు, పోలీసులు నిర్వీర్యమైపోయాయి. ఎంత అన్పాపులర్ అయ్యా, ఎంత వాటి ఇమేజ్ డ్యామేజ్ అయింది అనే దానికి. ఇప్పుడు ఇక్కడ ఈ కేసు అయినా తీసుకోండి. ఇప్పుడు అతను ఎవరు అక్కడ అరెస్ట్ అయ్యాడు, గిరీష్ కుమార్ రెడ్డి. అవును, కుప్పంలో అక్కడ అరెస్ట్ అయినప్పుడు ఆ గిరీష్ కుమార్ రెడ్డి ఏం చెప్పాడు, పూడి శ్రీహరి నా ఐడి అతనే తీసుకుని పోస్ట్ చేస్తాడనే. ఇప్పుడు ఈయనేమంటారు, అసలు నాకు అసలు వాటితో సంబంధమే లేదు, నేను అసలు సోషల్ మీడియా నేను చూడను, డిజిటల్ నేను చూడను, ఏదో చెప్పాడనో ఏదో మనం విన్నాం. ఇవన్నీ కాదు కదా, మీరేంటి మీ ఐడి మీ దగ్గర ఉంది అసలు? అప్పట్లో ఏంటి కలెక్టర్ ఐడియే, అవును, కలెక్టర్ ఐడి ఏంటి, ఎంఆర్ఓ ఐడి ఏంటి, వీళ్ళన్నీ కూడా వీళ్ళ దగ్గర తీసుకున్నారు. అప్పుడు అసలు ఆయన సిఈసిఏ వచ్చి వీళ్ళకి అక్షంతలు వేశాడు. అవును, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికలకు ముందు ఇక్కడ కలెక్టర్లతో మీటింగ్ పెట్టి, ఎస్పీలతో మీటింగ్ పెట్టి ఒక కలెక్టర్ని లేపు నుంచో పెట్టాడు. అవును, ఇప్పుడు గిరీషానో ఎవరో అనుకుంటా, ఆయన తిరుపతి మున్సిపల్ కమిషనర్గా నీ ఐడి నీ దగ్గర ఉందా? అవును, అరే 30,000 ఎపిక్ కార్డులు నీకు తెలియకుండా డౌన్లోడ్ చేశారు, వాటికి డూప్లికేట్ కార్డులు పుట్టించారు బై ఎలక్షన్ వచ్చినప్పుడు. ఇక్కడ ఇవాళ సైబర్ క్రైమ్ చాలా సీరియస్గా ఉంది. సైబర్ క్రైమ్ టీములు చాలా లోతుగా ఇవాళ దర్యాప్తు చేస్తున్నాయి. పూడి శ్రీహరి విషయం, గిరీష్ కుమార్ రెడ్డి విషయం, ఆ వర్రా రవీంద్రారెడ్డి విషయం. నాకు సంబంధం లేదు, వర్రా రవీంద్రారెడ్డి పెట్టాడని చెప్పాడంట. అవును, వర్రా రవీంద్రారెడ్డి ఏమంటాడు, నా దగ్గర లేదు ఆయన దగ్గర ఉందంటాడు. అంటే వీళ్ళు ఎంతగా దిగజారనాలా, అసలు బరిదెగిచ్చారనాలా. ఇప్పుడు చంద్రబాబు మీద, ఆయన భార్య మీద, లేదు పవన్ కళ్యాణ్ మీద, ఆయన భార్య, ఆయన ఇంట్లో లోకేష్ భార్య పైన, తన తల్లి పైన, అసలు భువనేశ్వరి మేడం, లేకపోతే ఇప్పుడు బ్రహ్మణి, మీరు నీచంగా పెట్టడమే కాదు, తెలుగుదేశం మహిళా నాయకులు, అవును, అనిత బాధితురాలు, హోమ్ మినిస్టర్, కరెక్ట్, పంచుమర్తి అనురాధ, గాయత్రి, ఇంకా చాలా మంది ఉన్నారు. ఎంతమంది, అనూష, ఉండవల్లి, అంటే అసభ్యంగా మార్ఫింగ్ చేసి, ఇప్పుడు ఇది మార్ఫింగేగా. అవును, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల్లో ఏ రోజన్నా కత్తి చూసారా? ఆయన ఎప్పటికప్పుడు ఏది రివ్యూ చేద్దామా, ఏది ఎవరితో డిస్కస్ చేద్దామా, ఈ అంశాలపైనే ఉంటారు. కానీ ఉంటే ల్యాప్టాప్ ఉంటుంది, మహా ఉంటే ఎవరైనా చూపిస్తే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో. ఆ రోజు నారాసుర రక్త చరిత్రను రాసి, అవును, అప్పుడు కోట్లో పెట్టారు. వివేక హత్య కేసు అప్పుడు అదే చేశారు. నారాసుర రక్త చరిత్ర, గొడ్డలి చేతిలో రక్త చుక్కలు కింద పడుతూ. అంటే ఇప్పుడు వీళ్ళ రాజకీయ లాభాల కోసం ఎంతకైనా దిగజారటం కాదు. చివరికి ఎంతకి దిగజారంటే విజయమ్మ మీదే అసభ్యంగా, షర్మిల మీద అసభ్యంగా, మీ నాయకుడి తల్లి, అవును, జగన్మోహన్ రెడ్డి చెల్లెళ్ళు, అసలు ఈయన డైరెక్ట్గా అన్నాడు కదండి పసుపు చీర కట్టుకుందని. ఇంకా దానికి ఇంకా మిగతా వాళ్ళ సంగతి కూడా ఎక్కడ ఎందుకు, కొన్ని వర్ర రవీంద్రని పక్కన పెట్టుకున్నాడు కానీ ఆయన భారతీ మేడం పిఎన్ అని చెప్పుకుంటాడు. ఎవరు వర్ర రవీంద్ర? ఆమె ఎప్పుడు అక్కడ పులివెందుల్లో పర్యటించిన పక్కన తిరుగుతున్నాడని మనం మీడియాలో చూస్తూనే ఉన్నాం కదా. అతను ఎవరో బోరగడ్డ అనిల్, అతను అసలు జగన్మోహన్ రెడ్డి పిఏ అని చెప్పుకుంటాడు. చుట్టం కూడా అంటాడులేండి, మాకు బంధువే అంటాడు. అంటే సోషల్ సైకోలు బోరగడ్డ అనిల్ చంద్రబాబుని ఇప్పుడు పోయి నరికి చంపుతా అన్నాడు. అదే కదా, కోసేస్తాను, ఇచ్చేసేస్తాను, అబ్బో దారుణమైన పదాలు అండి అవి. పవన్ కళ్యాణ్ కూతుళ్ళని అసలు మనం అనలేము. అవును, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని బుల్లెట్ గట్టి ఈడ్చుకెళ్తానన్నా. అంటే అటు బోరగడ్డ అనిల్, ఇటు వర్ర రవీంద్రారెడ్డి, ఇప్పుడు వీళ్ళందరికీ ప్రభుత్వ జీతాలు. ఇప్పుడు సైబర్ క్రైమ్ కూడా ఇప్పుడు ఈ టీములు లోతైన దర్యాప్తు చేస్తున్నాయి. ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో వీళ్ళ ఆర్థిక మూలాలు ఏంటి. ఇప్పుడు వర్ర రవీంద్రారెడ్డికి 75,000 జీతం పెట్టారన్నారు. ఈ అసలు పెద్ద గ్యాంగులు ఉన్నాయి ఇందులో. ఏది డిజిటల్ కార్పొరేషన్లో కుర్రంపాటి గ్యాంగ్ అని ఒక 130 మంది ఉన్నారని చెప్పేసి అన్నారు కదా. వాసుదేవరెడ్డి గ్యాంగ్ అని, లేకపోతే ఈ సజ్జల భార్గవ్ గ్యాంగ్ అని టీమ్స్ అలా పెట్టారేమోనండి. టీమ్స్ పెట్టి కాంపిటీషన్ ఏమో అది. ఇప్పుడు సజ్జల భార్గవ్ రెడ్డి వాళ్ళు మన పరిస్థితి చూసాం కదా.
ఇప్పుడు ఏది స్టేషన్లో చుట్టూతా తిరుగుతున్నాడు. అదే ఇప్పుడు నేను మిమ్మల్ని అడగబోతున్నాను. యాక్చువల్గా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి నేను ప్రెస్ మీట్కి ఈయన ఇప్పుడు స్టేషన్లో తిరుగుతున్న దానికి ఓ ప్రక్కన ఇప్పుడు పూడి శ్రీహరి అరెస్ట్ అయిన దానికి మూడిటికి ఏమైనా లింక్ ఉందా? ఇప్పుడు శ్రీహరి అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఇలా గుండెలో దడ మొదలైందా? ఇప్పుడు నెక్స్ట్ సజ్జల కాబోతున్నాడా? భార్గవ్. అదే ఇప్పుడు భార్గవ్ పైన కూడా కోర్టులు ఏ విధమైన కామెంట్ చేసా మనం చూసాం. అవును, విజయబాబు ఏదో పిల్లేశాడు. విజయబాబు పిల్లేస్తే అసలు హైకోర్టు ఎంత సీరియస్ అయిందో అవును మనం చూసాం. అంటే వీళ్ళు ఒకడికైతే 2 లక్షల జీతం పెట్టారంట. మధుసూదన్ రెడ్డి పులివెందుల డిజిటల్ కార్పొరేషన్లో. అసలు మరి సివి రెడ్డి ఇంట్లో పిల్లలకు ట్యూషన్ చెప్పే వాడికి పోస్టులు పెట్టించి వాడికి 40,000 జీతం ఇచ్చారు. అతను ఎవరో నాగార్జున యాదవ్ ఛానల్స్లో మాట్లాడుతుంటాడు. అతనికి 1,10,000 జీతం అంట ఫైబర్ గ్రిడ్లో. అసలు మొత్తం ఇవన్నీ మనం మీడియాలో వచ్చినవి చూస్తే ఇంటూరి రవికిరణ్ అతనికైతే 2 కంపెనీల్లో ఉద్యోగాలు ఉంటాయి. అటు స్కిల్ డెవలప్మెంట్లో, ఇటు డిజిటల్ కార్పొరేషన్లో. అందులో 75,000, ఇందులో ₹1,00,000. అతని భార్యకు ఉద్యోగం. వడ్డించేవాడు మానవుడు అయినప్పుడు ఏవైనా వస్తే ఎక్కడి దాకైనా వస్తాయి సార్. ఇప్పుడు ఆ లోతుగా అటు మూలాలు తవ్వి తీయాలని ఇప్పుడు సైబర్ టీములు దిగాయంటే సజ్జల రామకృష్ణారెడ్డి బేజారెత్తిపోతున్నారా? అందుకేనా ఈ ప్రెస్ మీట్ నిన్న పెట్టింది? కొడుకేమో పోలీస్ స్టేషన్కి వెళ్ళటం ఏంటి, తండ్రి ఏమో ప్రెస్ మీట్ పెట్టి ఆయిల్ గురించి, పెట్రోల్ డీజిల్ గురించి మాట్లాడుతున్నాడు. గవర్నర్ పాలన అంటాడు ఏంటండి? గవర్నర్ పాలన ఎందుకు? గవర్నర్ పాలన ఆయన అసలే అనారోగ్యం. ఆయన ఏదో మొన్న పలకరించినట్టున్నారు. నిన్న మనం చూసాం గూగుల్ డేటా సెంటర్ కూడా ఆయన శంకుస్థాపనకి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఉపరాష్ట్రపతి, అటు ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్దోత్సవాలు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏది చంద్రబాబు పాలన ఎందుకు తెచ్చుకున్నావా ఈ 2 ఏళ్ళని జనం బాధపడుతున్నారంట. అవును, ఇతను అంటాడు సజ్జల. నిన్న జనం కాదు వీళ్ళు బాధపడుతున్నారు, దాన్ని జనం మీద తోసేస్తారు. అంటే ఇప్పుడు క్రిమినల్స్ బాధ సజ్జల బాధ, ఈ సైకోల బాధ సజ్జల బాధ, మనకు అదే కనపడుతోంది. రైట్. ఇప్పుడు ఏది పూడి శ్రీహరి అరెస్టో లేకపోతే రేపో మాపో మరి కొడుకు అరెస్టో. అవును, ఇందులో మనం తీసుకోవాల్సింది కోర్టులు నిర్దేశిస్తుంది, స్పష్టంగా చెప్పింది ఏది ఈ ఉన్మాదాన్ని రూట్అవుట్ చేయాలి. రైట్. వీళ్ళ భరతం పట్టడం కాదు, వాళ్లే బాధితులైనటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? నేనే పెడతా పోస్టులు, అరెస్టులు నా నుంచే ప్రారంభం అవుతాయి, నా దగ్గర నుంచి ముందు నన్ను అరెస్ట్ చేయండి, ఎవరు పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తారా? ఆయన మాట్లాడిన మాట ఆ కేసులు కాదు సార్, ఆయన మీద ఉన్న కేసుల్లోనే అప్పుడు అనమనండి ఆ మాట. నా మీద అక్రమ కేసులు ఉన్నాయి కదా, ఆ కేసులు అరెస్ట్ లేదు, పోనీ ఆ కేసులు తేల్చండి, త్వరగా తేల్చండి అని అడగొచ్చుగా. 11 కేసులు నాకు ఏ తప్పు చేయలేదు అన్నప్పుడు ఆ కేసులు త్వరగా తేల్చండి, డిశ్చార్జ్ పిటిషన్లు ఎందుకేక? అంటే రెచ్చగొట్టడం. ఏది పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తారా, నేనే రేపటి నుంచి పోస్టులు పెడతా. పెట్టకపోయావా మరి ఈ పోస్ట్? నువ్వు పూడి శ్రీహరి ప్లేస్లో నువ్వు ఉండేవాడు, నువ్వు ఫార్వర్డ్ చేయొచ్చు కదా. నరహంతకుడు సిబిఎన్, హిట్లర్ సిబిఎన్ అని అతను ఏ పోస్టర్ అయితే ఫార్వర్డ్ చేశాడో విజయసాయి రెడ్డి కూడా ఇదే మాట అన్నాడు. అవును. ఏది మొత్తం సోషల్ మీడియా అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే 99% అని ఆయనే చెప్పాడు, బహిరంగంగానే చెప్పాడు కదా. ఇది సోషల్ మీడియా కాదు, ఇది ఒక సైకో మీడియాగా వీళ్ళు మార్చినటువంటి పరిస్థితుల్లో దీన్ని, ఈ ఉన్మాదాన్ని, ఈ కాలుష్యాన్ని ఇవాళ ప్రజలు కోరుకుంటుంది. అదే అటు బోరగడ్డ అనిల్ అయినా వర్ర రవీందర్ రెడ్డి అయినా ఎందుకు వీళ్ళకి సానుభూతి రావటం లేదంటే సింపతికే అనర్హులు. అసలు దీన్ని రాజకీయ కక్షగా అభివర్ణిస్తూ ఉంటారు. అసలు ఏ రకంగా సాధ్యపడుతుంది? ప్రజలు చూస్తున్నారు, మనం ఏమనుకుంటారు ఏంటి అన్న ఆలోచన కూడా లేకుండా ఎలా మాట్లాడారు? ఏది రాజకీయ కక్ష? దేనికి గవర్నర్ పాలన పెట్టాలి? ఇప్పుడు భారతీ మేడం మీద అతను ఎవరో పోస్ట్ పెట్టాడు, చెబ్రోల్ కిరణ్ పెడితే ఇమీడియట్ గా అరెస్ట్ చేశారు కదా. తెలుగుదేశం కార్యకర్త ఐటీడీపీఏ ఏదో అన్నారు. అవును, చెబ్రోల్ కిరణ్ ఆ కుర్రోడ్ని ఆపారా? అంటే ఇప్పుడు ఒకటి భారతీ మేడంకి అదే న్యాయం. ఇప్పుడు విజయమ్మ మీద పోస్ట్ పెట్టారు, అవును, అరెస్ట్ చేయాలా వద్దా? అంటే భార్య మీద పోస్ట్ పెడితే అరెస్ట్ చేయండి, అమ్మ మీద పోస్ట్ పెడితే వద్దు అవసరం లేదు. అరే షర్మిల రాజశేఖర్ రెడ్డికి పుట్టలేదంటే అంతకంటే పచ్చి పాపం ఏదైనా ఉంటుందో సార్? దారుణమైన పదజాలం కాకపోతే దాన్ని సమర్థించడం అంటే ఆ పెట్టిన పక్కన పెట్టుకుంటున్నారు కదా, ఇది మరీ దారుణం కదా. అంటే అదే నేను పెడతా పోస్టులు, అరెస్ట్ చేయండి దమ్ముంటే నన్ను జగన్మోహన్ రెడ్డి అంటున్నాడంటే అంటే ఇక ఎంత దిగజారారు, ఎంత బరి తెగిచ్చారు. ఇప్పుడు ఈ సోషల్ సైకోళ్ళు
మనం చూసాం గతంలో అరెస్టులు, వీళ్ళందరినీ బోరగడ్డ అనిల్ మొత్తం వీళ్ళందరినీ లోపల పడేశారు. ఎవరు దాసరి సుధారాణి అవును. ఆ రోజు ఒక వరుస పెట్టి కృష్ణవేణి దాకా మీరు చూశారు ఎవరైతే పిచ్చి పోస్టులు ఫార్వర్డ్ చేశారో. ఇప్పుడు ఇక్కడ ఏది మళ్ళా ఉన్మాదం పేటరేగుతోంది. అవును. వాళ్ళు ఎందుకని సార్ ఎక్కడా కూడా తగ్గట్లేదు అసలు, ఏమాత్రం కూడా భయం లేదు ఎందుకని? అసలు ఇప్పుడు ఒకటి పూడి శ్రీహరి చేసిన పోస్టే తీసుకుందాం. మల్లెల బాబ్జీకి చంద్రబాబుకి ఏమైనా సంబంధం ఉందా? ఆ రోజు ఎవరు అసలు? ఎన్టీ రామారావు. అవును. ఆ రోజు ఎన్టీ రామారావు కదా. వంగవీటి రంగ. అప్పుడు అసలు చంద్రబాబుకి ఏమైనా పదం ఉందా? లేదు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు, మీరు ఏదైనా ఉంటే ఆయన పెట్టండి, ఆయన చేతిలో గొడ్డలు పెట్టండి, ఆయన నరహంతకుడని పోస్ట్ ఫార్వర్డ్ చేయి. అబ్బే మళ్ళీ ఎన్టీ రామారావు అంటే మళ్ళా మళ్ళీ అక్కడ ఎన్టీ రామారావు గారు అంటే మాకు అపారమైన పాపం వచ్చుదా? గౌరవం. అంటే ఇప్పుడు అక్కడికేమో ఎన్టీ రామారావు మళ్ళీ ఆయన ఏదో పొగుడుతున్నట్టు యాక్షన్ చేయాలి. నేను ఎన్టీఆర్ మీద గౌరవంతోనే పెట్టే కదా జిల్లాకి పేరు పెట్టాను కదా. చంద్రబాబునేమో ఈ విధంగా నీతో కంపేర్ చేసుకుని ఆయన్నేదో డైల్యూట్ చేయాలని, ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేయాలని చూస్తే నీకు చంద్రబాబుకి అసలు ఎందులో అన్న సాపత్యం ఉందా? సిమిలారిటీ ఉందా? ఎక్కడ పోలుస్తాం సార్ అది మనం? ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు జగన్మోహన్ అదే అంటున్నా నేను యాక్చువల్గా ఇందాక కూడా వీడియోలో మనం ఈ కూటమేమో గూగుల్ అదేంటిది క్వాంటమ్ వ్యాలీ అని చెప్పేసి అంటారు, వీళ్ళు చూస్తేనేమో రప మావిగన్ అంటారు. సో దీన్ని బట్టి కంపేర్ చేసుకోండి ప్రజలు అని చెప్పేసి. అంటే జీ అంటే మాకు గూగుల్, జీ అంటే వాళ్ళకు గొడ్డలనో ఏదో లోకేష్ అన్నారు. ఇప్పుడు అదే అనుకుంటున్నాను. నారా లోకేష్ గారు నిన్న అన్నారు గొడ్డలి వర్సెస్ గూగుల్. సో మరి ఇక ఇప్పుడు దాకా ఒక లెక్క, ఇప్పుడు నుంచి ఒక లెక్క అన్నారు. ఆ ఒక లెక్కలో భాగమే ఇప్పుడు శ్రీహరి అరెస్ట్ అయ్యారా ఏంటి? ఇప్పటిదాకా ఒక లెక్క అంటే నాకు తెలిసి నిన్న జరిగిన సందర్భాన్ని పురస్కరించుకుని గూగుల్ డేటా సెంటర్ ఇప్పటిదాకా తెచ్చిన పెట్టుబడులు ఒక లెక్క. రైట్. అంటే 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. ఇకపై తెచ్చే పెట్టుబడులు ఇంకో లెక్క. పెద్ద సంస్థ వచ్చిందంటే ఆటోమేటిక్ చిన్న చిన్న సంస్థలు వచ్చేస్తాయి కదా. లేకపోతే ఇప్పటిదాకా కల్పించిన ఉద్యోగాలు ఒక లెక్క, ఇప్పటి నుంచి కల్పించబోయే ఉద్యోగాలు ఇంకొక లెక్క. అంటే ఇప్పుడు దాకా మెగా డిఎస్సి 16,000 పోస్టులు ఒక లెక్క, ఇకపై పెట్టే డిఎస్సీలు ఇంకొక లెక్క, ఇప్పటికి ప్రకటించిన జాబ్ క్యాలెండర్ 10,060 పోస్టులు ఒక లెక్క, ప్రతి ఉగాదికి వచ్చే జాబ్ క్యాలెండర్లు ఇంకొక లెక్క. ఇట్లా మంచి ఆలోచించేవాళ్ళు. మరి వాళ్ళు ఇప్పటిదాకా జరిగిన అరెస్టులు ఒక లెక్క, ఇకపై జరిగే అరెస్టులు ఇంకొక లెక్క. ఇప్పుడు మీరు అన్నారు పూడి శ్రీహరి అరెస్ట్ ఏ లెక్క అని అంటే, రాయలసీమలో లెక్క అనే పదం ఎక్కువ వాడుతుంటారు. లెక్క అంటే డబ్బు అని కదా యాక్చువల్గా. నీ లెక్క సరైందిలే అంటాం. అవును. ఆ లెక్క చూడాలంటాం. అవును. ఇప్పుడు ఈ లెక్క అయిపోయింది, ఆ లెక్క చూడాలి, సెటిల్ చేయడం అనేది. ఇప్పుడు ఈయన సీమ బిడ్డే కదా. ఇప్పుడు లోకేష్ లెక్క అంటే అసలు మరీ లెక్కల మాస్టర్ అయిపోయినట్టున్నాడు. ఇప్పటిదాకా జరిగిన లెక్కల్లో ఇప్పటిదాకా జరిగిన అరెస్టులు ఒక లెక్క, ఇకపై అరెస్టులు ఒక లెక్క. లేదు ఇప్పటిదాకా అమలైన రెడ్ బుక్ ఒక లెక్క, ఇకపై అమలు కాబోయే రెడ్ బుక్ ఇంకో లెక్క. అంటే ఎవరికి వాళ్ళు బేజారెత్తిపోవటమా? ఒకటి లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు వాళ్ళ ముఖ్యం. ఆంధ్రప్రదేశ్కి అదే అవసరం. కరెక్ట్. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ బాగుంటేనే పెట్టుబడి ఇన్వెస్టర్స్ వచ్చేది. అవును. ఇప్పుడు ఇవాళ గూగుల్ వచ్చిందంటే 138,000 కోట్లతో, అది మరి 180,000 మందికి ఉద్యోగాల కల్పన. అంటే రేపు రిలయన్స్ వస్తుందంటే 160,000 కోట్ల పెట్టుబడులతో అది అసలు మరి ఒక 2 లక్షల మందికి అందులో ఉద్యోగాలు కల్పించేట పరిస్థితి. అసలు అటు ఏది ఇటు క్వాంటమ్ వ్యాలీ మీరు అన్నట్టు హార్డ్వేర్, అటు ఏఐ, అవును, సాఫ్ట్వేర్, అసలు అటు మెడికల్ అండ్ హెల్త్లో, ఇటు ఫైనాన్స్లో, ఎనర్జీలో, లా అండ్ ఆర్డర్లో సమూల మార్పులు తెచ్చేట్టుగా టెక్నాలజీ. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఈ ప్రభుత్వం తీసుకున్నది 3T ఫార్ములా, 3 Tలు. అంటే ట్రేడ్, టెక్నాలజీ, ట్రస్ట్. రైట్. అంటే ట్రేడ్ అది అందరూ చేసేది, టెక్నాలజీ ఇవాళ అందరికి అందుబాటులోకే వస్తుంది. అవును. ట్రస్ట్ ఇదే ముఖ్య రోల్. అవును, ఇదే మెయిన్. ఇదే అసలు ఏది ఆంధ్రప్రదేశ్ కావాల్సింది ట్రస్ట్, నమ్మకం, పారిశ్రామికవేత్తల్లో నమ్మకం. అంటే జగన్మోహన్ రెడ్డి ఇక రాడు అనే నమ్మకం. ఆ నమ్మకంతో వస్తున్న పెట్టుబడులు. రైట్. అప్పుడప్పుడు జగన్ లెగుస్తున్నాడు, ప్రెస్ మీట్ పెడుతున్నాడు. అవును. టెండర్లు ఎవడేస్తాడో చూస్తా అంటాడు. అదే కదా. ఇంకా నయం ఇప్పుడు ఆ గూగుల్ డేటాబేస్ అంటే ఎట్టుంటుందో చూస్తారు. నేను వచ్చి తోలెత్తానులా.
ఇప్పుడు మెడికల్ కాలేజీలకి టెండర్లు ఎవడేస్తాడో చూస్తా, నేను రాగానే జైలుకి పంపిస్తాను. ఏ బెదిరింపులు ఏంది నువ్వు వచ్చేది ఎప్పుడు, జైలుకి పంపేది ఎప్పుడు? ఇప్పుడు జైలుకి వెళ్ళిన పూడి శ్రీహరి సంగతి చూడు, వెళ్ళే సంగతి చూడు. రైట్. అంటే ఇప్పుడు ఇవాళ అతను మొరాలిటీ బిల్డప్ లేకపోతే క్యాడరు లీడర్సు వాళ్ళల్లో ఏదో ఆత్మవిశ్వాసం పెంచడానికి మాట్లాడావంటే అది వేరే విషయం. ఎక్కడున్నావు? ఇప్పుడు ఇవాళ నువ్వు అండగా ఉండాల్సిన చోట ఉండకుండా వెళ్ళిపోయావు విహారానికి, లండన్. పార్టీని వదిలేసావు, క్యాడర్ని వదిలేసావు, లీడర్స్ని వదిలేసావు. నిన్ను నమ్ముకున్న వాళ్ళందరినీ ఇవాళ నట్టేట వదిలేసి నీ విహారాలు నువ్వు చూసుకుంటుంటే. ఇప్పుడు ఈ పార్టీ కార్యవర్గ సమావేశం నేడు నిర్వహిస్తూ ఉన్నారు మంగళగిరిలో. సో ఇప్పటిదాకా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నారా లోకేష్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఆ సమావేశాల్లో ఏమైనా సరే కొన్ని ఆలోచనలు రాబోతున్నాయా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎలా ఉన్నారంటే కొంతవరకు నిరుత్సాహంగా ఉన్నమాట వాస్తవమే, ఎవరెవరన్నా కాదన్నా. ఏ విషయంలో? వాళ్ళు వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళదే పైచేయి అయిపోయింది, ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేనప్పుడు కూడా ఇప్పటికీ వాళ్ళదే పైచేయి అయిపోయింది. మేము ఇలాగే చూస్తూ ఉన్న పరిస్థితి. ఇట్లాగైతే ఏంటి అని ఒక నిర్వీర్య స్థితిలో ఉన్నారు అన్నట్లుగా అనుకోవాలి. దానిపైన ఏమైనా చర్చ వచ్చే అవకాశం ఉందంటారా? తెలుగుదేశం 3.0, తెలుగుదేశం 1.0 ఎన్టీఆర్ 2.0 చంద్రబాబు ఇంకా కంటిన్యూ అవుతున్నట్టే. ఇప్పుడు మూడో తరానికి నాయకత్వం అందిస్తున్న పరిస్థితుల్లో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇప్పటిదాకా లోకేష్ ఒక లెక్క. అవును, అదే ఇందాక లెక్కలే మళ్ళా. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ ఇంకో లెక్క. తెలుగుదేశం పార్టీ ఇవాళ పార్టీ ఏది ఇదేంటి దగ్గర దగ్గర మరి 4 దశాబ్దాల పార్టీ, 4 తరాల ఆ పార్టీ జెండా మోసినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆ కుటుంబాలు, పార్టీని నమ్ముకున్నటువంటి కుటుంబాలు, మీరు చెప్తున్నటువంటి కార్యకర్తలు తరతరాలుగా ఈ జెండా మోస్తున్నటువంటి, అవును, కరుడు కట్టిన కార్యకర్తలు ఉంటారు. వాళ్ళేం పదవులు కోరుకోరు, అసలు వాళ్ళకి ఏం అవసరం లేదండి. పార్టీ పచ్చగా ఉండాలి, అధికారంలో ఉండాలి, రాష్ట్రం బాగుండాలి, అంతే. నా జోలికి ఎవరు రాకూడదు, నా వాళ్ళ ఆస్తులు భద్రంగా ఉండాలి, ఇది కదా వాళ్ళు. నేను సేఫ్ లో ఉండాలి, నా ఫ్యామిలీ నేను అనేది పొజిషన్, అంతే. ఇట్లాంటి కార్యకర్త కోరుకుంటుంది. అతనేం పదవి కోరుకోవటం, కేవలం పార్టీ కోరుకుంటున్నప్పుడు ఇప్పటికీ పార్టీకి మంచి సమయమే కేటాయిస్తున్నారు కాదనం, గతంతో పోలిస్తే. రైట్. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఆయన ప్రభుత్వం పైనే శ్రద్ధ పెడతారు, పాలన మీద కూర్చుంటారు కానీ పార్టీ మీద కూర్చోరు. పార్టీని కొంచెం ఆయన పట్టించుకోరన్న చెడ్డ పేరుకు భిన్నంగా ఇప్పుడు ఈ 4.0 మనం చూస్తున్నాం. ఆయనలో పూర్తి మార్పు మనకు కనపడుతుంది. వారం వారం ఆయన కూడా వస్తున్నారు. అవును, ప్రజా దర్బార్ దగ్గరికి, పార్టీ కార్యాలయానికి వస్తున్నారు, వినతి పత్రాలు తీసుకొస్తున్నారు. అసలు ఆత్మీయ సమ్మేళనాలు, ఎమ్మెల్యేలు వాళ్ళ కుటుంబ సభ్యులతో లోకేష్ ఆత్మీయ సమ్మేళనం, అది ఒక వినూత్నమైన ఆలోచన కూడా అసలు. అంటే ఇప్పుడు గతానికి ఇప్పటికీ భిన్నత్వం ఎలా చూపిస్తున్నారు. ఇప్పుడు సంక్షేమ పథకాలు కూడా నెలవారీ అయినేసరికి ఆయన మంత్ స్టార్టింగ్ లో ఫస్ట్ వెళ్ళి ఎవరో ఒక లబ్ధిదారులు ఇంటికి వెళ్తున్నారు. ఆయన ఏది అటు ప్రభుత్వం తరఫున ఆయన షెడ్యూల్ పెట్టుకున్నాడు, 1వ తారీఖు పింఛన్ల పంపిణీ, తనే పేదాడి ఇంటికి రావడం. అసలు ముఖ్యమంత్రిగా ఒక నాయకుడు వచ్చి పేదాడి ఇంటి తలుపుకు తట్టడం, అది ఒక సెన్సేషన్ కదండి. అది అసలు ఇంతవరకు నేను అంటున్నది చరిత్రలో 4.0. జగన్మోహన్ రెడ్డిని మనం చూసాం ముఖ్యమంత్రిగా గాలిలో తిరగటం, అసలు చెట్లు కొట్టించటం, కింద ట్రాఫిక్ ఆపేయడం, అసలు నరకం చూపించినటువంటి పరిస్థితి. పరదాలు ఇప్పుడు కంటికే కనపడకుండా ఎవరికి కూడా కనపడకూడదు సామాన్య వ్యక్తికి. ఇప్పుడు ఓడిపోయినా జగన్మోహన్ రెడ్డి జనంలో లేకుండా తిరగటం, అటు యలహంక లేకపోతే ఇలా తాడేపల్లి, అటు లోటస్ పాండ్, లేటెస్ట్ గా మళ్ళీ లండన్. ఇప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి పనితీరు ఏ విధంగా ఉంది, ఆయన అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని రెండింటినీ కూడా సైమల్టేనియస్గా ఎలా పట్టుకొస్తున్నాడు. అసలు లోకేష్ మనం చూసాం, అటు ప్రభుత్వంపై పట్టు సాధించడమే కాదు, టోటల్గా ఇవాళ ప్రభుత్వంలో లోకేష్ మార్క్, అవును, ముద్ర ఏంటి, అటు పెట్టుబడులు రాబట్టడంలో బాగా గట్టిగా ప్రూవ్ చేసుకున్నాడు ఆయన. ఇటు మంత్రులకు ఒక దిశానిర్దేశం చేయడంలో లేదు, ఉద్యోగాల కల్పన బాధ్యత కూడా అతనే చేపట్టి. అవును, ఇప్పుడు మనం కూడా నిన్న కూడా వచ్చాడు పార్టీ కార్యాలయానికి, ఈ రోజు కూడా వచ్చాడు. అవును, అంటే ఎప్పుడు అవకాశం దొరికినా జనంతో ఉండటం.
ముఖ్యమంత్రి ప్రభుత్వ కార్యక్రమం పెట్టుకుని అటు మీరు అన్నట్టుగా పింఛన్ల పంపిణీయో పాస్ పుస్తకాల పంపిణీయో 9వ తారీఖు వెళ్తున్న సందర్భంగా అక్కడ ఆ ప్రాంతంలో నియోజకవర్గ నాయకులతో కార్యకర్తలతో మీటింగ్స్, గైడెన్స్, దిశానిర్దేశం గతంలో మనం చూడలా. అవును, ఇప్పుడు భిన్నంగా సాగుతున్న విధానం కొంచెం అగ్రెసివ్ గానే వెళ్తున్నారు. ఇక మీరన్నదేంటి అసంతృప్తి, ఏది ఇప్పటికీ వాళ్ళ పెత్తనమే సాగుతోంది, నాకు పని కావటం లేదు, వాడికి పని అవుతోంది. అవును, గ్రామాల్లో అదే. అవును, ముఖ్యంగా వాళ్ళు కోరుకునేది ఏంటంటే గౌరవం. అతను ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడు గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి కార్యాలయానికి వెళ్తే ఒక గౌరవం. అవును, అధికారులు ఇప్పుడు అది ఇవ్వాల్సిన బాధ్యత వీళ్ళ పైన ఉంది. ప్రభుత్వానికి డైరెక్షన్ కానీ ఇవాళ ఏంటి, వాళ్ళు తప్పుడు పనులు చేయమని అడిగేవాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కాదు. రీజన్ అక్కడక్కడ లేకుండా ఎలా ఉంటారులే కానీ కొంతమంది అడుగుతారు. అవి చేయాల్సిన అవసరం లేదు, అవి చేయమని ముఖ్యమంత్రి కూడా చెప్పడు. అది వీళ్ళ అసలు విధానం కాదు. కానీ రీజనింగ్ అర్హులైనటువంటి వాళ్ళకి ఇవాళ న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే బాధితులకి ఇవాళ న్యాయం, అవును, బాధితులు తెచ్చుకున్న ప్రభుత్వం. అవును, అవును, కరెక్ట్. ఇవాళ ఏంటి, అటు బాధిత పార్టీలుగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ, గతంలో జగన్మోహన్ రెడ్డి. అవును, అలాంటి పరిస్థితుల్లో మళ్ళా తెలుగుదేశం కార్యకర్తలు బాధితులు కాకూడదుగా. ఖచ్చితంగా కాకూడదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకొని మనందరం కలిసి గంప గుర్తుగా కుటుంబకే వేద్దాం అన్నట్ల తరహాలో జరిగింది ఓటింగ్ మొన్న. 94%. ఏది మీరే చెప్తున్నారు కదా, సీట్లు 94% సీట్లు ఇచ్చారంటే 54% ఓట్ షేర్ వచ్చిందంటే నాట్ ఎన్ ఈజీ థింగ్. మరి ఇవాళ అసంతృప్తి, ఇవాళ అసంతృప్తి పెరగకూడదు. అవును, అటు కార్యకర్తల్లో తెలుగుదేశం అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా క్యాడర్ బేస్డ్ పార్టీస్ అవును అనుకుంటున్నప్పుడు కార్యకర్తే అధినేత అన్నారు. కరెక్ట్. లోకేష్ ఇచ్చినటువంటి స్లోగన్ క్యాడర్ ఈజ్ ద బాస్. ఎస్. మరి అతను శాసిస్తున్నాడు, లోకేష్ పాటిస్తున్నాడు. చంద్రబాబు అయినా సరే పాటించాల్సిందే. ఎందుకంటే మీరే చెప్పారు కాబట్టి కార్యకర్త అధినేత కాబట్టి ఇవాళ కార్యకర్తలని ఎలా అడ్రస్ చేస్తారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ స్పీచ్ ఎలా ఉండిపోతారు, గతానికి భిన్నంగా ఇప్పుడు పరిపాలన ఎలా సాగుతోంది, గతానికి భిన్నంగా ఇప్పుడు పార్టీని ఎలా నడిపిస్తున్నారు. అక్కడక్కడ కొన్ని ఏమంటాం వీటిని మరి వెలుగు నీడలుగా కనపడుతున్నాయి. కొన్ని ఏంటి చేదు అనుభవాలు కొన్ని ఎదురవుతున్నాయి. అటు ఎమ్మెల్యేలు, కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు కావచ్చు, వాళ్ళ వ్యవహార శైలి కావచ్చు, కొరుకుడు పడని కొయ్యలుగా కొంతమంది మారుతున్నారు. ప్రత్యేకించి తెలుగుదేశం ఎస్సీ ఎమ్మెల్యేలు కొంతమంది వరుస పెట్టి మనం చూసాం. ఒలికిపూడి శ్రీనివాసరావుతో ప్రారంభించి ఆదిమూలం దగ్గర నుంచి ఇప్పుడు కొత్తదా ఎవరు థామస్ కూడా ఏదో మాట్లాడినాడు. ఇదేంటి, ఇది మొగ్గలోనే తుంచాలి, ఇది మళ్ళా మానుగా మారకూడదు. రైట్. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి దెబ్బతిన్నాడు గతంలో. ఏది ఆయన పార్టీ దెబ్బతిన్నదే దీనివల్ల. ఇట్లాంటిది ముందే పరిష్కరించాలి, నానబెట్టకూడదు. ఇప్పుడు ఏంటి, చంద్రబాబు మీద ఒక చెడ్డ పేరు ఏంటి, ఆయన అసలు మరీ గడ్డపారను కూడా నానేస్తాడంటారు. కానీ సిపిఐ నారాయణ గారే చెప్తుంటారు, గడ్డపార కూడా నానబెడతాడు అన్నది. అది మా త్వరగా తేల్చరు. ఒలికిపూడి అంశమైన, థామస్ అంశమైన, ఆదిమూలం అంశమైన వాళ్ళు కనుక గీత దాటితే సస్పెండ్ చేసేయండి, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. అది ఒక మెసేజ్ ఇవ్వండి. అవును, ఏది అటు కార్యకర్తలకైనా ఇటు నాయకులకైనా. లేదు వాళ్ళలో మార్పు వస్తే ఆ మార్పుని ఇవాళ మళ్ళీ తీసుకోండి, పరిగణించండి. ఇవాళ మారి రేపు మళ్ళా ఇదే చరణంగా మారుతుంది అనుకోండి. స్ట్రిక్ట్ యాక్షన్ కనుక లేకపోతే ఇవాళ పార్టీ మళ్ళా డొల్లగా మారే ప్రమాదం ఉంది. మరోసారి ఈ పార్టీ కార్యకర్తలు మూల్యం చెల్లించడానికి సిద్ధంగా లేరు. రైట్. మరోసారి ఈ పార్టీ కార్యకర్తలు నరకం చూడటానికి సిద్ధంగా లేరు. సో ఫైనల్గా ఒక మాట చెప్పండి, ఇప్పుడు ఈ పూడి శ్రీహరి అరెస్టు సజ్జల భార్గవకి ఏమైనా ఉణుకు పుట్టిస్తుంది అంటారా? సజ్జల భార్గవే కాదు, విజయసాయిరెడ్డి ఇబ్బంది పడుతున్నాడు కదా. అవునా? ఇప్పుడు విజయసాయిరెడ్డి మొన్న చూసాం మనం, ఆయన ఇంట్లో సోదాలు జరగంగానే ఆయన అసలు చంద్రబాబు అసలు అందుకే నిన్ను కేసీఆర్ డర్టీ పొలిటీషియన్ అన్నారు. ఏ విధంగా అంటే, నేను పార్టీ పెడుతున్నా, ఛానల్ పెడుతున్నా, నేను అధికారంలో రాగానే నేను జైలుకి పంపిస్తా. ఇవన్నీగా అంటే ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయికి ఉన్నదంటే, వాళ్ళ చట్టం చేతులు చాలా పొడవు. కానూన్ కా హాత్ బహుత్ లంబా హై.
అది భార్గవ్ అయినా సరే, పూడి శ్రీహరి అయినా సరే, ఎవరైనా సరే, ఏది జగన్మోహన్ రెడ్డి అయినా తప్పదన్నమాట. రైట్ కాకపోతే టైం రైట్ టైం ఎప్పుడు వస్తుంది అనేది వేచి చూడాల్సింది. రైట్ సార్, థ్యాంక్ యూ.